షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండల్ జోగిపేట మున్సిపాలిటీలో 38 చెక్కులు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, మాజీ చైర్మన్ గూడెం మల్లయ్య, 1వ వార్డు కౌన్సిలర్ గడ్డి అరుణ్ కుమార్, 12వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగరాజు, 8వ వార్డు కౌన్సిలర్ రత్నం గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ప్రదీప్ గౌడ్, 2వ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్, 16వ వార్డు కౌన్సిలర్ పటోల శ్రీనివాస్, 18వ వార్డు కౌన్సిలర్ అనిల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టా లక్ష్మణ్, మహమ్మద్ సైలాని తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ఏదైతే పట్టణ ప్రణాళిక అయితే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోజే నిన్న స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు షాదీ ముబారక్ అనే కళ్యాణ లక్ష్మి అనే చెక్కులను ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మన ఆందోళ్ రెవెన్యూ ఎంఆర్ఓ గారు, మధుకర్ రెడ్డి గారు అద్భుతమైన పనితో ప్రతిభతో ఇవాళ వాళ్ళకి రేషన్ కార్డులే కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇండస్ట్రీ ఏమున్నా కూడా వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయినా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను సార్ మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను సార్. ఈ విధంగానే మనం అందరం కూడా కష్టపడి ఆందోళన జోగుపేట పట్టణ ప్రగతిని మనమందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ చైర్మన్ గారికి అలాగే గౌరవ కమిషనర్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను మాట్లాడించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయ ఎంఆర్ఓ గారికి, వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ డైరెక్టర్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారికి, కౌన్సిలర్ మిత్రులందరికీ, నేటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. నేటి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలోని చెట్ల కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషకరంగా. మనందరికీ తెలుసు, పేద ప్రజల ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం ఆర్థిక సాయాన్ని అందించి వారి కుటుంబాలకు అండగా ఉండాలనేటువంటి ఈ పథకం ఎంతో ఉపయోగకరమైనటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకంలో భాగంగా ఈ పథకం ద్వారా ఆడబిడ్డలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఈ లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు 38 మంది లబ్ధిదారులు ఉన్నారు. 30 మంది జోగిపేట గ్రామవాసులు, 8 మంది అందరూ గ్రామానికి చెందినవారు. ఈ పథకంలో ఇంకా కొంతమంది అర్హులు ఉన్నారు. వారికి కూడా అతి త్వరలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో భాగస్వామ్యమైనటువంటి మీ అందరికీ నా తరఫున, మా మున్సిపాలిటీ తరఫున, మా కౌన్సిలర్ అందరి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.